ఎన్నికల ప్రచారంలో అన్ని మైన్స్ తిరిగిన తర్వాత ఆ స్పందన చూసి ప్రజలందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే మార్పు కోరుకుంటున్నారో ఇక్కడ టీబీజీకే యూనియన్ని తరిమికొట్టి ఐఎన్టీసీని గెలిపించుకోవాలని చెప్పి కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు క్యాంపెయినింగ్లో కూడా ఈరోజు ఓటింగ్ ప్యాటర్న్ కూడా ఏదైతే నడుస్తుందో అది ఐఎన్టీసీ వైపే ఉంది. ప్రజలకు గట్టి నమ్మకం ఉంది. ఐఎన్టీసీని గెలిపిస్తే సింగరేణి సంస్థలో ప్రైవేట్కరణ ఉండదు. మా కార్మికులకు వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఏదైతే 250 గజాలు వీళ్ళకి 20 లక్షల ఓన్ హౌస్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని కాంగ్రెసే ఐఎన్టీసీఏ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ అందు గురించి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కి ఐఎన్టీసీని గెలిపించి ఆ యూనియన్ని మొత్తం సింగరేణి సంస్థలో 11 యూనియన్లలో 11 చోట్లలో ఐఎన్టీసీ గెలుస్తుంది. ఐఎన్టీసీని కొనడానికి టీపీజీకేఎస్ ప్లస్ ఏఐటీసీ ఒప్పందం నడుస్తున్నారు. అంటే చాలా చోట్ల కూడా టీపీజీకే వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు ఐఎన్టీసీ వాళ్ళతోని. అన్ని చోట్ల కూడా మాకు ఏఐటీసీ ఓటేయాలి. ఇంతకుముందు కూడా వాళ్ళు కలిసి పనిచేసుకున్నారు. వాళ్ళు పని చేసుకుంటున్నారు. కానీ వర్కర్ల మైండ్ సెట్ అయితే ఒక పాజిటివ్ నిర్ణయం వచ్చేసింది ఐఎన్టీసీ వైపు. సో భారీ మెజారిటీతోని కార్మికులు ఐఎన్టీసీని గెలిపిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.